తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆ మాట మార్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కలిసి మోదీ మరోసారి ప్రధాని కాకూడదని కుట్రలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నిరంకుశ పాలన, ప్రజలు భరించలేనటువంటి ఈ కుటుంబ పెత్తనము, సామాన్యులకైతే పక్కన పెట్టండి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు కూడా అందుబాటులో లేని ముఖ్యమంత్రి. ఇంత పెద్ద కొత్త సచివాలయం కట్టినా సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రిని చాలా అరుదుగా ఈ దేశంలో చూస్తాం. ఇటువంటి ముఖ్యమంత్రిని ఏ ట్యాగ్ లైన్తోనైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడు ప్రధాన అంశాలు ప్రజలను ప్రభావితం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వస్తాయని చెప్పి భావించి యువత, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు అపురూపమైనటువంటి సమ్మెకు తెరలేపి ఏ కుల